వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ అలుమ్ని. ఆంధ్రప్రదేశ్లో సుమారు 21 మంది పాకిస్తాన్‌కి చెందిన వారు ఉన్నారని, వారందరూ కూడాను ఈ రోజుతో వారి వీసా గడువు ముగుస్తుంది. ఏదైతే 9046 ఏదైతే విదేశీయుల చట్టం ప్రకారం భారతదేశంలో నిషేధిత దేశాల వారు ఎవరు ఉండకూడదని చెప్పి కూడాను ఇటు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు సుమారు 16 మంది వరకు కూడాను ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న పాకిస్తాన్‌ని గుర్తించి వారి వీసాలని రద్దు చేసి వారిని తిరిగి పాకిస్తాన్ దేశాన్ని పంపించే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు. మరోపక్కన ఆరోగ్యరీత్యా ఏదైతే కొన్ని ఆపరేషన్ల పరిస్థితుల్లో ఇటు పాకిస్తాన్ నుంచి సుమారు 7గురు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు కూడాను ఏపీ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారికి కూడా నోటీసులు జారీ చేశారు. వారికి 29 వరకు వారికి సమయం ఇస్తున్నట్లు కూడాను ఏపీ డీజీపీ ఒక ప్రకటన ద్వారా కూడా తెలియజేశారు. ఏదైతే పెహల్గాం సంఘటన కాశ్మీర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భారతదేశ ప్రధాని మోడీ పూర్తిగా కూడాను పాకిస్తాన్ ప్రేరేపిత వ్యక్తుల మీద, వారి మనుషుల మీద, ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో ఉంటున్నారో వారందరినీ నిషేధాజ్ఞలు జారీ చేసిన నేపథ్యంలో వారందరినీ తిరిగి వారి దేశాలకి పంపించే కార్యక్రమాన్ని భారతదేశం చేపట్టింది. ఇందులో భాగంగా ఏదైతే పెహల్గాంలో జరిగిన దాడిలో భారతదేశం సుమారు 27 మందిని కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. కేవలం శత్రుదేశమైన పాకిస్తాన్ పట్ల కూడాను కొన్ని అంతర్జాతీయ శాంతి చర్చల్లో భాగంగా వారితో మెడికల్ అలాగే టూరిస్టుకి సంబంధించిన కొన్ని ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో వాటినన్నింటిని కూడాను ఇటు భారతదేశం రద్దు చేసింది. ఇప్పటికే సింధు నది ప్రవాహాన్ని కూడా ఆపుతాము, సింధు నది నీటిని ఆపేస్తామని చెప్పి కూడాను భారతదేశం చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 21 మంది పాకిస్తాన్కి చెందిన వారు ఉన్నట్లుగా ఇటు ఏపీ డీజీపీ గుర్తించారు. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఈరోజు వారందరినీ కూడా వెళ్ళిపోవాల్సిందిగా, అంటే ఆదివారం 27వ తేదీ వరకు కూడాను వారి సమయం ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటలతో వారి సమయం ముగిస్తుంది. వారందరూ కూడాను ఏపీని వదిలి వారి సొంత దేశమైన పాకిస్తాన్ వెళ్ళిపోవాలని చెప్పి కూడాను డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇతర ప్రాంతాలు ఇటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, అలాగే కర్నూలు, కడప లాంటి ప్రాంతాల్లో కూడాను కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన వారు ఉంటున్నట్టు కూడాను గుర్తించినట్లుగా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఆథరైజ్డ్గా ఉన్న వారందరినీ కూడా గుర్తించారు. ఒకవేళ అనాథరైజ్డ్ వ్యక్తులు కానీ అలాగే భారతదేశానికి సంబంధం లేని వ్యక్తులు ఉన్నా సరే పోలీసులకు సమాచారం అందించవచ్చు అని చెప్పి కూడాను ఏపీ డీజీపీ తెలియజేశారు. అయితే ఒక పక్కన పెహల్గాం ఇన్సిడెంటు, కాశ్మీర్ ఇన్సిడెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా సరే విద్వేషాలు రగిల్చేలాగా మాట్లాడటం, అలాగే విద్వేషాలు రగిల్చేలాగా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టింగ్లు చేయటం, అలాగే ఫేస్బుక్ అలాగే యూట్యూబ్లో సంబంధించి కూడాను తప్పుడు సమాచారాలు చేరవేసినట్లయితే వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడాను ఏపీ డీజీపీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా సెన్సిటివ్ కాబట్టి తెలిసి తెలియక మనం వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తే ఎవరైతే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు ఉంటారో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడాను డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే పాకిస్తాన్ దేశం మీద నిషేధం ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ చెందిన వ్యక్తులందరూ 21 మందిని గుర్తించామని వారందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు ఆదివారంతో సుమారు 16 మంది వెళ్ళిపోతున్నారని, మిగతా 7గురు కూడాను 29వ తేదీలోపు వారందరూ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పుకోవడానికి ఏపీ పోలీసు ప్రకటించింది. ఏదేమైనా సరే కాశ్మీరు నెత్తుటి మరకల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడాను పెహల్గాం ఇన్సిడెంట్ సంబంధించి చాలా వాళ్ళ విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడాను ప్రగాఢమైన సానుభూతి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ చెందిన ముఖ్యమంత్రి ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కాంగ్రెస్ పార్టీ చెందిన షర్మిల, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడాను ఎవరైతే కాశ్మీర్ లో చనిపోయారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. ఇటువంటి సంఘటనల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. దేశ సౌరభత్వాన్ని అలాగే కలయికల్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఏ ఒక్కరిని కూడాను వదిలిపెట్టబోమని చెప్పేసి కూడాను ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధానికి మోడీకి సంఘీభావంగా ఈ పాకిస్తాన్ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే తమంతా మద్దతు ఇస్తామని కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారు.